स्वागतं। सर्वे संस्कृतकक्षायां प्रतिदिनं संलग्नाः सन्ति। संस्कृतभारती न केवलं भारतदेशे अपितु विश्वे सर्वत्र अपि निःशुल्करूपेण संस्कृतशिक्षणं दास्यति। संस्कृतसम्भाषण आन्दोलनम् इदम्। संस्कृत సంభాషణ ఆందోళనం అంటే ఉద్యమం. ఏతత్ ఉద్యమం ఏకవింశతితమే వర్షే అంటే 1981లో ఈ యొక్క సంస్కృత భారతి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కానీ 1996లో ఈ యొక్క సంస్కృత భారతి అనేటువంటి సంస్థ ఇది పంజీకరణం జరిగింది, అంటే రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రారంభం లోపల సంస్కృత భారతి సంస్థలో ముగ్గురే కార్యకర్తలు తమ జీవితాన్ని సమర్పించి భారతదేశం ఒకప్పుడు అన్ని ప్రాంతాల లోపల కూడా వాళ్ళ ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ కూడా సంస్కృతాన్ని అందరినీ కూడా కలిపి ఉంచేటువంటిది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలిపేటువంటిది సంస్కృత భాష. జాతీయ సమైక్యతకు ఉపయోగపడేటువంటి భాష. ఆ విధంగా సంస్కృత భాషను ప్రజలందరూ కూడా సామాన్యులుగా కూడా వాడినట్టుగా మనకు మన చరిత్ర గ్రంథాల లోపల మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మనకి సామాన్య ప్రజలు కూడా రాయమంటే రాయలేరు, కానీ సంస్కృతంలో మాట్లాడినట్టుగా మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. యదా మానవానాం సృష్టి ఆరంభః జాతః తదా ఆరభ్య సంస్కృత భాష సాక్షి రూపేణ अस्ति एषा भाषा. अस्माकं दौर्भाग्य कारणतः गत सार्ध 100 वर्ष पर्यन्तं वैदेशिक शिक्षा नीति कारणतः वयं सर्वे संस्कृत भाषायाः उपयोगं विस्मृतवन्तः. अस्माकं देशे गुरुकुल विद्या आसीत्. गुरुकुल विद्यायां सर्वत्र संस्कृतमेव पाठयन्ति स्म. वयं सर्वे जानीमः, చతుషష్టి కళలు మన దేశంలో ఎన్నో శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రము, పక్షి శాస్త్రము, ఆరోగ్య శాస్త్రము, ఆయుర్వేదము, ఇలాంటి రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఎన్నో శాస్త్రాలు, వేదాలు అన్నీ కూడా మనకి, ధనుర్వేదము, ఈ రకరకాలైనటువంటి అన్ని శాస్త్రాలు కూడా ఏ భాషలో రాయబడ్డాయి? సంస్కృతంలోనే రాయబడ్డాయి. కాబట్టి సంస్కృత భాష అస్మాకం దేశే కుంచికా రూపేణ अस्ति. यदि कुञ्चिका अस्ति चेत् चाबी ताळं चेय्. कुञ्चिका अस्ति चेत् वयम् अस्माकं संस्कृतभाण्डारम् उद्घाट्य ततः ज्ञानं प्राप्तुं शक्नुमः. संस्कृतज्ञानभाण्डारं यदि वयं प्राप्तुम् इच्छामः चेत् कुञ्चिका आवश्यकी. सा कुञ्चिका एव संस्कृतभाषा. किन्तु वैदेशिकानाम् आक्रमणकारणतः अस्माकं भारतदेशे मेकाले विद्याविधानकारणतः वयम् अस्माकं देश राष्ट्रभाषायाः विस्मरणं जातम् अस्माकं देशे. ఎప్పుడైతే మనకు ఆ కుంచిక అనేది తాళం చేయి అనేటువంటిది పోయిందో, మనం ఆ భాండారంలో ఏముందో మనం దాన్ని పొందలేం కదా. అలాగే ఇప్పటికీ కూడా మనకు కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలు, పాండులిపి గ్రంథాలు భారతదేశంలో ఉన్నాయి. వాటిని అందులో 10% మాత్రమే మనం అనువాదం చేసుకోవడం జరిగింది. ఇంకా అంటే 90% విజ్ఞానం ఇప్పటికీ కూడా మన పూర్వీకులు చేసిన కృషి ఫలితము, తపస్ ఫలితము, అదంతా కూడా ఇంకా మనం పూర్తిగా పొందలేకపోతున్నామంటే కారణం ఏంటి?
మనం సంస్కృత భాషను మనం వదిలిపెట్టిన కారణంగా, అదే విదేశీయులు జర్మనీ లోపల 14 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నాసా లోపల సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అయినటువంటి నాసా వాళ్ళు సంస్కృతాన్ని తప్పనిసరి చేశారు. ఏ ఏ శాస్త్రజ్ఞాः సంస్కృతం शोधकार्यं कर्तुम् इच्छन्ति, रिसर्च कर्तुम् इच्छन्ति, ते सर्वे नासा मध्ये उद्योगं प्राप्तुं वा पठितुं वा तत्र गन्तुम् इच्छन्ति सर्वे. किन्तु तत्र अवश्य नियमः किमस्ति इत्युक्ते नासा मध्ये अवश्यं संस्कृतं सर्वे पठेयुः, छात्राः वा उद्योगिनः वा को वा भवतु, सर्वे अपि अवश्यं तत्र संस्कृतम् अवश्यमस्ति, अवश्यं पठनीयं, शोधकार्यं संस्कृतेन करणीयं. किमर्थं तथा अभवत्? यथा व्योमगामिनः गच्छन्ति विमानयाने वा राकेट् याने वा ग्रहान्तरपरिशोधनार्थं गच्छन्ति, तस्मिन् समये भारतदेशात् सन्देशं प्रेषयामः चेत् अस्माकं भूगोलतः यदि वयं सन्देशं प्रेषयामः चेत्, आङ्ग्लमध्ये प्रेषयामः चेत् तत्रस्थ वायुमण्डल वातावरण कारणतः किं भवति? మనం పంపినటువంటి సందేశాలు ఏమైతే అంటే అవి తారుమారుగా పదాలు ఇటు పదాలు అటు, అటు పదాలు ఇటు పడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఆకర్షణ శక్తి వీటన్నిటి రకరకాల కారణాల వల్ల అప్పుడు ఏమైతే అంటే పదాలు అటు ఇటు పడడం వల్ల ఆంగ్ల భాషలో పంపినట్టయితే లేదా ఫ్రెంచ్ భాషలో, జర్మన్ భాషలో పంపినట్టయితే ఆ పదాలు అర్థాలు మారిపోతాయి, వాక్యాల అర్థాలు మారిపోతుంటాయి. అదే సంస్కృతంలో పదాలు మారినా కూడా అర్థం మారదు. రామః గృహం గచ్చతి అన్నా, గృహం గచ్చతి రామః అన్నా కూడా ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి సంస్కృతం అయితేనే చక్కని కంప్యూటర్కు అనుగుణమైన భాష అనేవి శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన చేసి ఎప్పుడో నిర్ధారణ చేశారు. అలాగే నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం వాళ్ళు కూడా తప్పనిసరి చేశారు. ఈ విధంగా ప్రపంచంలో చాలా అత్యంత వేగేన వర్ధమాన భాష ఇదానీం సంస్కృత భాష అస్తి. తదర్థం విశ్వే సర్వత్ర अपि సంస్కృత విశ్వవిద్యాలయాः सन्ति, సంస్కృత పఠన కేంద్రాణి सन्ति, పాఠశాలాసు కళాశాలాసు अपि సంస్కృత అభిమానినः పఠితారः అధ్యేతారः విశ్వే సర్వత్ర వయం ద్రष्टुं शक्नुमः. किन्तु दौर्भाग्य कारणतः अस्माकं देशे वैदेशिक नीति, विद्यानीति, राजनीति कारणतः वयं गत सार्धैकशत वर्षेभ्यः संस्कृतभाषायाः पठनपाठने वयं विस्मरणम् अभवत् अस्माकं देशे. तेन कारणेन वयम् अस्माकं शास्त्राणि, शास्त्रग्रन्थानि ये ये सन्ति ग्रन्थाः तान् वयं पठितुम् इदानीं न शक्नुमः. तथा తాదృశ స్థితి అభవత్. అంటే మన యొక్క మూలాలను మనము మర్చిపోయినాం. కారణం ఏంటంటే మనదైన భాషను మనము పెంపు చేసుకోలేకపోయినందువల్ల. రామానుజాచార్యుల గారు వారి మాతృభాష వేరే, కాలడిలో పుట్టిన జగద్గురు శంకరాచార్యుల వారు వారి భాష మాతృభాష వేరే. అయినప్పటికీ మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పండితులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మాతృభాషలు ఉన్నప్పటికీ కూడా సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందుకని? మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు, విదేశీయుల వాళ్ళు కూడా చదువుకోవాలంటే సంస్కృతంలో ఉంటే చదువుకోగలుగుతారు. అందుకని విశ్వ శ్రేయ కావ్యం అంటే ప్రపంచానికి మేలు కలిగించేది ఏదైనా కావ్యము కానీ గ్రంథము కానీ అవుతుంది. కాబట్టి ప్రపంచానికి మేలు కలగాలి, అందుకోసమని మన వాళ్ళు సంస్కృతంలో రాశారు. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా మనకు సంస్కృత భాష సాక్షి రూపేణ ఉన్నటువంటి ఒక భాష. అందుకనే
విదేశీ భాషలన్నిటికి కూడా సంస్కృత భాష పోషికా రూపేణ అస్తి, సర్వత్ర కుంచికా రూపేణ పోషికా రూపేణ అస్తి ఏషా సంస్కృత భాష. మనం సంస్కృత భాష లోపల ఉన్నటువంటి పదాలను మన భారతదేశం లోపల కూడా అన్ని భాషల లోపల కూడా మనం వాడుతూనే ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటామంటే అమ్మో సంస్కృతమా చాలా కఠినం, మనకు రాదు అనే ఒక దుర్భావన, మనకి అపోహ మన లోపల వచ్చేసింది అనమాట. ఎందుకనంటే మనం 150 సంవత్సరాల 200 సంవత్సరాల విదేశీ పాలనలో మన విద్యా విధానం మారిపోయింది. మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోయాం. దాని కారణంగా మనదైన అన్నిటి మీద కూడా మనకొక విరక్తి, అసహ్యము పుట్టేటట్టుగా కావాలనే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏ ఆంగ్లం పఠితవంతః తేషాం కృతే పదవీ ప్రదానం, ఉద్యోగ ప్రదానం, ఆజీవికాయాః ప్రదానం భవతి స్మ. భారతదేశే సంస్కృత పఠితారः క్రమేణ తేషాం ఆజీవికా క్రమశః న్యూనా న్యూనా జాత. అంటే ఆజీవిక అంటే ఉద్యోగం, జీవనోపాధి. ఈ జీవనోపాధి క్రమంగా విదేశీ పాలన వల్ల తగ్గిపోయింది. నైజాం పాలనలో ఉర్దూ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. మొఘలాయులు ముస్లింల పాలనలలో ఉర్దూ చదువుకున్న వాళ్ళకి, అరబీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. ఆంగ్లేయులు ఆంగ్లం చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విధంగా చేశారు. కానీ భారతదేశంలో సాధారణమైన ప్రజలు కూడా సంస్కృతాన్ని, తెలుగు వాళ్ళు కూడా, మనం తెలుగులో చాలా సంస్కృత పదాలు కనిపిస్తాయి, ఉర్దూలో చాలా సంస్కృత పదాలు కనిపిస్తాయి, మనం మాట్లాడుతుంటాం కూడా సహజంగా. అవి మనం ఉదాహరణకి కొన్ని చూసినట్టయితే, మనం ఈలి అంటే ఈలపీట, ఇంట్లో మనం కత్తిపీట అంటుంటాము, అది ఈలి అంటే ఈలపీట. సహ కుంటతి అంటే అతను కుంటుతున్నాడు, కుంటతి అంటే కుంటుతున్నాడు. ఈ తెలుగులో కుంటడం అనేటువంటి పదం మనం వాడుతూనే ఉంటాం కూడా. సైంటిఫిక్ ల్యాబ్లలో యాప్రాన్ అని వాడుతుంటారు, అంటే పూర్తిగా నైటీ లాగా పూర్తి ఒక కోట్ లాంటిది వేసుకుంటారు, మీద యాసిడ్ కానీ ఏమన్నా పదార్థాలు పడితే మీద పడకుండా ఉండడం కోసమని ఫుల్ కోట్ లాంటిది, దాన్ని యాప్రాన్ అంటారు. అది సంస్కృత పదమే, ఆప్రపదీనం అనేటువంటి సంస్కృత పదం. అలాగే ఆడవాళ్ళు పొయ్యి దగ్గర, స్టవ్ దగ్గర ఉన్నప్పుడు సిమ్లో పెట్టండి, సిమ్లో పెట్టండి అంటుంటారు. సిమ్ అనే పదము సంస్కృత పదమే. సిమ్ అంటే అల్పము, స్వల్పము అనే అర్థం వస్తుంది. అలాగే మనము చూసినట్టయితే అచ్చా అనేటువంటి పదం ఉంది ఉర్దూలో. అచ్చహ అంటే చక్కనిది, మంచిది అనేటువంటి అర్థం. అంటే సంస్కృతం నుంచే వాళ్ళు అచ్చా అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఉల్బం అని సంస్కృతంలో అంటారు, అంటే పిండం, కడుపులో ఉండే గర్భస్థ పిండం, దాన్ని ఇంగ్లీష్లో ఊంబ్ అంటారు. ఆ విధంగా శాల అని పాలమూరు జిల్లాలో మనం సాధారణమైన ప్రజలు కూడా మనం ఏమని మాట్లాడతారంటే, మీ పిల్లగాడు ఏడకోయిండమ్మా అంటే శాలకు పోయిండు అంటారు. శాల అంటే పాఠశాల అన్నమాట. శాల అనే పదం ఎక్కువ వాడుతుంటాం. అలాగే బావమర్దిని సాలే అని అంటుంటారు ఉర్దూలో పదం. ఆ పదం శ్యాలహ అనే సంస్కృత పదం నుంచే సాలే అనేటువంటి పదం వచ్చింది. అట్లాగే పల్లెటూరు లోపల కూడా సైసు సైసు, నువ్వు తొందరపడకు అని పదంలో వాడుతుంటారు. సహసా అనే పదం సంస్కృత పదం నుంచే సైసు అనేది వచ్చింది. సైసు సైసు అంటుంటారు, పూర్తి గ్రామీణ భాష లోపల అంటుంటారు అన్నమాట. తొందరపడకు, నువ్వు తొందరపడే ఏం నిర్ణయం తీసుకోకు అని సైసు సైసు అని అంటుంటారు. అది సహసా అనే పదం సంస్కృత పదం నుంచి సైసు అని గ్రామీణ భాష లోపల గ్రామ్యంగా వాడుతుంటాం అన్నమాట. అలాగే ఉర్దూలో తోబా తోబా అంటుంటారు. అరే క్యా హువా రే తోబా తోబా, క్యా కర్ దియా రే తూ అంటుంటారు. అది బతా బతా అనే సంస్కృత శబ్దం నుంచే తోబా తోబా అనేటువంటి ఇది వచ్చిందనమాట. అంటే అక్షరం ఉల్టా అయిందనమాట. కుటుంబం అనే పదం మనం వాడుతూనే ఉంటాం. పరివారం అంటే కుటుంబము కాకుండా కుటుంబానికి సహకరించేటువంటి పని వాళ్ళ కుటుంబాలు కూడా, వాళ్ళని పరివారం అంటారు. అందుకే మన పెళ్లిళ్ళల్లో చూడండి, సకుటుంబ సపరివార సమేతంగా రాండి అనుకుంటారు. మరి కుటుంబం అన్నాక మళ్ళీ పరివారం అని ఎందుకు అన్నారు?
అంటే కుటుంబానికి సహకరించే పని పాటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో, బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, కట్టెలు తెచ్చే వాళ్ళు వేరే ఉంటారు. ఇట్లా రకరకాలుగా సేవలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో యుక్తంగా కూడా మీరు మా పెళ్ళికి రండి అని అంటుంటారు. అలాగే ఛదహ అంటాం. ఛత్ అంటాం ఈ రోజు లోపల. ఇంటికి ఛత్ కప్పు ఉంది అని. ఛదహ అనే పదము ఛదిహి అన్న ఛదహ అన్న పైకప్పు అనేటువంటి అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో దట్ అనేటువంటిది తత్ అనే సంస్కృత శబ్దం నుంచే దట్ అనేది వచ్చింది. యూయం అనే సంస్కృత పదం నుంచే ఉయ్ అనేటువంటిది వచ్చింది. త్వం అనే పదం నుంచే ఉర్దూలో తుమ్ అనేటువంటిది వచ్చింది. జలం, నీరు, తమిళంలో నీరు అంటారన్నమాట వాళ్ళు. నీరు అనే పదం సంస్కృత శబ్దమే, జలం అనేది సంస్కృత శబ్దమే, వారి అనేది సంస్కృత శబ్దమే. వారి నుంచే వాటర్ అనేది వచ్చింది. వారి అనే పదం సంస్కృత శబ్దం. కాగదం, పేపర్, కర్గదం ఇది సంస్కృత పదాలే. మనం నైట్ అంటుంటాం ఇంగ్లీష్లో, అంటే అది నిట్ అనే శబ్దం నుంచి నైట్ అనేది వచ్చింది. ఆల్ అనేటువంటిది, ఆల్ అంటే ఏ టు జెడ్ ఆల్ అని. ఆల్ అనే పదం ఎలా వచ్చింది? మాహేశ్వర సూత్రాలని మీకు ఇంతకుముందు మక్కపాటి శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి క్లాస్లో వారు చెప్పింటారు కూడా మీకు మాహేశ్వర సూత్రం అంటే ఏంది అనేటువంటిది. ఐ ఉండులు కేవం ఐ అని ఇట్లా 14 సూత్రాలు ఉంటాయి. అందులో అకారం నుంచి లకారం, చివరి అక్షరం లకారం ఉంటుంది, మొదటి అక్షరం అకారం ఉంటుంది. అంటే అన్ని అక్షరాలు ఆ యొక్క మాహేశ్వర సూత్రాల్లో వచ్చేస్తాయి. సంస్కృతంలో ఉన్న అన్ని అక్షరాలు వచ్చేస్తాయి. అంటే ఆ నుంచి లా వరకు అంటే అల్ అనేటి. అదే ఇంగ్లీష్లో ఆల్గా మారింది, ఏఎల్ఎల్ ఆల్గా మారింది అనమాట. చమసహ, చెంచా అనేటువంటి పదం మీకు తెలుసు. కొంచెం కొంచెం అంటుంటాం, అదే కించిత్ అనేటువంటి పదం సంస్కృత పదం నుంచే వచ్చింది. అలాగే సకలం ముకులం పెట్టుకొని కూర్చోండి అంటుంటాం యోగా చేసేటప్పుడు. అది సకలం ముకులం అనేటువంటి పదము సంస్కృత పదమే. విధవ, సధవ. విధవ అంటే భర్త లేనిది, సధవ అంటే భర్త ఉన్నమా స్త్రీ అనమాట. కొట్టం అంటుంటాం, పశువుల కొట్టం. కొట్టం అంటే కోష్ట, గోష్ఠం అనేటువంటి పదం. ఈ విధంగా చాలా పదాలు మనం నిత్య జీవితంలో వాడే పదాలు కనుక మనం చూసినట్టయితే మనకు నిత్య వ్యవహారంలో మనం సంస్కృతాన్ని వాడుతూనే ఉన్నాం. కానీ మనకి ఇది సంస్కృతము అనేటువంటి యొక్క ఆత్మవిశ్వాసము మనకు సన్నగిల్లింది. కారణం మనం వాడకపోవడం వల్ల. ఏదైనా ఒక భాషను మనం ఉపయోగించకపోతే ఏమనిపిస్తుంది? దాని మీద క్రమంగా మనకు పట్టు సన్నగిలుతుంది. ఇంగ్లీష్ లోపల కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఉపయోగించకపోతే ఏమైతే మళ్ళీ మనం మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతాం. అక్కడ క్లాసులో బాగానే మాట్లాడింటాడు, హోంవర్క్లన్నీ చేసింటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ ఆ భాషను వాడకపోతే ఏమవుతుంది? అది దాని మీద పట్టు కోల్పోతాం, మాట్లాడలేము. భాష్యతే ఇది భాష అంటే మాట్లాడుతుంటేనే ఉండేదాన్నే భాష అంటారు. లిఖ్యతే ఇది భాష అని అనలేదు. భాష అంటే భాషణం, మాట్లాడడం అనేటువంటి చేస్తుంటేనే భాష అన్నమాట. మన దేశంలో కొన్ని భాషలు ఉన్నాయి. ఆ భాషలకు లిపి లేదు, గ్రంథాలు లేవు. కానీ ఆ భాషను కొన్ని లక్షల మంది వాడుతున్నారు. అట్లా కర్ణాటక లోపల 2-3 భాషలు ఉన్నాయి. తుళు భాష కావచ్చు, కొంకణి భాష కావచ్చు, మన తెలంగాణలో దేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి బంజారా భాష కావచ్చు. ఇట్లా చాలా భాషలకి లిపి లేదు. కాబట్టి లిపి లేకున్నా కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయా భాషల్ని వాడుతూ ఉన్నారు. అవి సజీవంగా ఉన్నాయి ఆ భాషలు ఇప్పటికి కూడా. ఎందుకని ఉన్నాయి? భాష్యతే ఇది భాష. వాళ్ళంతా భాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి ఆ భాషలు సజీవంగా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే సంస్కృతం భాషణ చేయడం విస్మరించినామో, కేవలం గ్రంథాల్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క ప్రజలందరిలోంచి పోతూ పోతూ ఆఖరికి వేద మంత్రాలు, వివాహాది శుభకార్యాలు ఇలాంటి మంత్రాల వరకే అది పూజాధికాల విషయంలోనే మిగిలిపోయింది అన్నమాట. అది కూడా కొన్ని కుటుంబాలు దానికోసమని అంకితమై వాటిని రక్షించడం వల్ల అది కూడా మిగిలింది. లేకపోతే అవి కూడా లుప్తమైపోయేది. ఎంతో మంది త్యాగ ఫలితంగా కుటుంబాలు ఎంతో మంది దానికోసమని, ఈ సంస్కృత భాష రక్షణ కోసమని తేషాం సర్వస్వం జీవనం
సంపదా సర్వాణి అపి తే సమర్పితవంతః సంస్కృతభాషాయాः వేదపరిరక్షణార్థం సంస్కృతభాషాయాः పరిరక్షణార్థం స్వజీవనం సర్వస్వం తే సమర్పితవంతః సమాజహితాయ దేశహితాయ విశ్వహితాయ తేన కారణేన ఇదానీమపి సంస్కృతం సజీవ భాషారూపేణ అస్తి. తదర్థం దానికోసమని ఎంతోమంది కొన్ని కుటుంబాలు సమర్పించారు. వాళ్ళు కఠినమైన నియమాలు పాటిస్తూ, అంటే తెల్లవారుజామునే లేవడం, వాళ్ళు స్నానాధికాలు పూర్తి చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం, తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పడం, వాళ్ళు అదే పని మీద ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో రాజులు కూడా ఏం చేశారు, అరే వీళ్ళకి ఇక వేరే పని కాకుండా ఇదే విద్యను ప్రజలకు అందిస్తూ పోవడమే వీళ్ళ పని, కాబట్టి వీళ్ళకు కొన్ని అగ్రహారాలు భూములు ఇవ్వాలని, ఇనాం భూములని ఇప్పటికీ ఉంటాయి, ఇచ్చారు. ఎందుకని ఆ రోజుల్లో రాజులు పోషించారన్నమాట. ఈ పండితులని మేధావులని ఆ రోజుల్లో వాళ్ళు పోషించారు. వీళ్ళ పని ఏంటంటే ఎంతసేపు అధ్యయనం చేయడం, ఇతరులకు అధ్యాపనం చేయడం. ఆ విధంగా మన భారతదేశంలో కొన్ని కుటుంబాలు త్యాగం చేసి వాళ్ళు ఇంకా వేరే వృత్తులు ఇదే వృత్తిగా వాళ్ళు జీవించారు. దానికి కారణంగానే అలా. ఆ విధంగా మనకు చూస్తే ఇప్పుడు మనం 4 ప్రాంతాలకి కార్యదర్శిగా ఉన్నారు ఉపద్రష్ట వెంకట రమణమూర్తి గారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఖర్చు పెట్టి, మా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, చిన్న బుక్లెట్ ఒకటి వచ్చేదన్నమాట. ఒక కార్డు రాస్తే చాలు, పోస్ట్ కార్డు. ఆ బుక్లెట్లో మొత్తం సంస్కృత పాఠాలు ఉండేవి, నెలకొక లెసన్ వచ్చేదన్నమాట. ఆ విధంగా వారు తన సొంత ఖర్చులతోని ఆ యొక్క పత్రికను నడిపారనమాట. అలాగే ఎంతమందో ఈ దేశం లోపల ఆయా ప్రాంతీయ భాషలలో సంస్కృతాన్ని ప్రజలకు నేర్పించే ప్రయత్నం అన్ని ప్రాంతాల లోపల కూడా ఆ విధంగా, అన్ని భాష మాట్లాడే ప్రాంతాల లోపల కూడా ఆ విధంగా ఎంతోమంది త్యాగం చేసి తమ కుటుంబ ఆర్థిక సంపదలన్నీ కూడా సమర్పించారు. వాళ్ళు పూర్తిగా నిరుపేదలైనా కూడా వాళ్ళ యొక్క జీవన వ్రతాన్ని వాళ్ళు వదులుకోలేదన్నమాట. అలా ఎంతోమంది చేశారు. అలాంటి వాళ్ళ కారణంగా ఇప్పటికి కూడా సంస్కృతం సజీవంగా ఉన్నది. అందుకే ఇది దేవభాష, అమర భాష, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసే భాష సంస్కృత భాష. అందుకే దీన్ని ఏమన్నారు, అమర భాష అన్నారు. కాబట్టి ఈ యొక్క తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రాలన్నింటినీ కూడా బయటికి తీయాలంటే మరి ఎవరు చేయాలి పని? భారతీయులే చేయాలి. కాబట్టి భారతీయులకైతేనే ఈ యొక్క సంస్కృత భాష ఉచ్చారణ కూడా చాలా చక్కగా మంచిగా తొందరగా వస్తుంది. విదేశీయులకు వస్తుంది, కానీ భారతీయులకు వచ్చినంత సులభంగా విదేశీయులకు రాదు. ఎందుకంటే ఆ భాషలలో కొన్ని అక్షరాలే ఉండవు అన్నమాట. సంస్కృతంలో ఉన్నన్ని అక్షరాలు ఆయా భాషలలో లేవు, అందులో సగమే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ అక్షరమే లేనప్పుడు వాళ్ళు ఎలా పలుకుతారు? పలకలేరు కదా. కాబట్టి ఈ సంస్కృత భాష ఆందోళనం, ఈ యొక్క భాషను వ్యాప్తి చేసేదానికోసమని 1981లో 3 యువకులు, వాళ్ళు తిరుపతి లోపల ఎంఏ చేసినటువంటి, సంస్కృతం పూర్తి చేసినటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, భారతదేశంలో తిరిగి సంస్కృతాన్ని ప్రతి గ్రామానికి ఎందుకు తీసుకెళ్ళకూడదు, మనం ప్రజలందరూ మాట్లాడేటట్టుగా ఎందుకు చేయకూడదు? భారతదేశంలోనే చేయలేకపోతే ఇక మనం ప్రపంచంలో ఎక్కడ చేయగలుగుతాం? మనం ఎక్కడ చేయలేం కదా. కాబట్టి దీన్ని ఎందుకు చేయకూడదు, దీనికోసమని మన జీవితాలని సమర్పిద్దాం అని ఒక 3 యువకుల ఆ విధంగా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మనం మంచిగా చదువుకున్నాం, ఇప్పుడు వెంటనే ఉద్యోగాలు కూడా వస్తాయి. ఆ రోజులో 1981లో వాళ్లకు ఆ పీజీ లెవెల్లో చదువుకున్న వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు కూడా సిద్ధంగా ఉండినాయి. అయినా కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా ఈ సేవా సంస్థలాగా ఈ యొక్క సంస్కృత భాష వ్యాప్తి కోసమని హిందూ సేవా ప్రతిష్టాన్ అనేటువంటి ఒక సంస్థ వారు వీళ్లకు ఆశ్రయం ఇచ్చారు. మీకు ఏ సహకారం కావాలన్నా మేము ఉన్నాం, చలో మీరు నేర్పియండి, భారతీయ ప్రజలందరికీ కూడా సులభంగా సరళమైన శైలిలో సంస్కృతాన్ని నేర్పియండి. సంస్కృతం అంటే భయపడి పారిపోయేటట్టు కాకుండా నేర్పియమని ఆ విధంగా వీళ్ళు ఒక పాఠ్యక్రమాన్ని తయారు చేశారు. బెంగళూరు నగరంలో మొట్టమొదటగా దీన్ని ఉద్యమం ప్రారంభమైంది. ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 700 పైగా జిల్లాలలో ఈనాడు 500 జిల్లాల పైననే ఇప్పుడు సంస్కృత భారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఒక 8 ఆదర్శ గ్రామాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఆ గ్రామాల లోపల ప్రజలందరూ కూడా సంస్కృతంలో మాట్లాడతారు. రాయమంటే రాయలేకపోవచ్చు,
కానీ సంస్కృతంలో మీరు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళలో వాళ్ళు కూడా సంస్కృతంలో మాట్లాడుకోగలుగుతారు. అలాంటి ఒక ఆదర్శమైనటువంటి గ్రామాలని నిర్మాణం చేయడం జరిగింది. మోడల్ విలేజెస్ అంటారు కదా, ఆ విధంగా. కాబట్టి అలాంటి ఒక గొప్ప పని ఈనాడు సంస్కృత భారతి ద్వారా జరిగిందనమాట. మన దేశంలో ఎన్నో వేద శాఖలు ఉన్నాయి. అవన్నీ కూడా వేద శాఖలు 1000 పైగా ఉన్నటువంటి వేద శాఖలన్నీ కూడా పోతూ పోతూ ఆఖరికి కేవలం ఇప్పుడు 12, 13 వేద శాఖలు మిగిలాయి అన్నమాట. అంటే గురుకులాలలో చదువుకునేటువంటి వేద శాఖలు అంటే 1000 పైగా ఉన్నటువంటి వేద శాఖలు తగ్గిపోతూ తగ్గిపోతూ ఆఖరికి 10, 12 మాత్రమే మిగిలాయి. వాటిని చదివేవాళ్ళు, పారాయణం చేసేవాళ్ళు ఈనాడు దేశంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ఎట్లా రక్షించబడ్డాయి అంటే కొద్దిమంది తమ కుటుంబాలు, జీవితాలు సమర్పించారు దీనికోసమని. దానివల్ల ఇవి రక్షించబడ్డాయి అన్నమాట. కాబట్టి మన యొక్క స్కూల్స్లో మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము, దీనికి అర్హుడనొకటకై నేను ప్రయత్నిస్తానని మనం చెప్తుంటాం మనం. మరి ఇది మన దేశ వారసత్వ సంపద కాదా? దీన్ని ఎవరు కాపాడుకోవాలి? విదేశీయులు కాపాడతారా? మనమే కదా కాపాడాల్సిన బాధ్యత మనదే కదా. కాబట్టి మనము మన భారతీయ భాషలను కాపాడుకోవాలి. దానికోసమని మనం ఇప్పుడు నూతన విద్యా విధానం లోపల కూడా సంస్కృత భాషకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం లోపల ఈనాడు నూతన విద్యా విధానం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధమైన ప్రయత్నం చేసింది. గత 70 సంవత్సరాలుగా మన దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి కూడా ఈ యొక్క శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు విదేశీ భావజాలంతో కూడినటువంటి ఉర్దూ నేర్చుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. విద్యాశాఖ మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువగా ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి ఉర్దూలో, అరబ్బీలో పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కారణంగా ఏమైంది, భారతీయత అనేటువంటి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి తిరిగి భారతదేశం లోపల ఒక పునరుజ్జీవనం, సంస్కృత పునరుజ్జీవనం తీసుకొని రావాలంటే దీనికోసమని మనందరం కూడా కటిబద్ధులము, కంకణబద్ధులము కావాల్సిన అవసరం ఉంది. తదర్థం వయం సర్వే కటిబద్ధాః భవేమ. తదర్థం వయం సర్వే సంస్కృత భాష సరళమానక సంస్కృతం అస్తి. సరళతయా వయం సంస్కృతం భాషణం కర్తుం శక్నుమః. తాదృశః సరళ పాఠ్యక్రమః నిర్మితః సంస్కృత భారతీ సంస్థా పక్షతః. తయా సంస్థా నిర్మిత పాఠ్యక్రమ ఆధారిత సంస్కృత సంభాషణ శిబిరేషు వయం సర్వే భాగగ్రహణం కృత్వా అస్మాకం జీవనం ధన్యం కర్తుం వయం సర్వే ప్రయతామహే. తదర్థం సర్వత్ర ఏకా బాలికా సంస్కృతం పఠిత్వా కిం కృతవతి, మహాన్ కార్యం కృతవతి. గుజరాత్ मध्ये मेहसाणा जिल्ला अस्ति. मेहसाणा जिल्ला मध्ये डीसा इति नगरम् अस्ति. डीसा इति नगरे जाह्नवी बेन शुक्ला इति नाम्ना एका युवती संस्कृत भारती द्वारा संस्कृत संभाषण शिक्षणं प्राप्तवती. सा शिक्षण प्राप्य सर्वकारीय कलाशालासु पाठशालासु शिक्षिका रूपेण सा तत्र नियोजितवती. ఆ యొక్క పాఠశాలలో ఆమె టీచర్గా ప్రవేశించింది. ఒక స్కూల్లో ప్రవేశించి 8వ తరగతి నుంచి గుజరాత్లో అప్పటికే సంస్కృతం ఉండింది. ఈమె ఏం చేసింది, ఆ స్కూల్లో విద్యార్థులందరికీ కూడా రోజు మీరు ఒక అరగంట ముందు స్కూల్కు రండి విద్యార్థులారా, మీకు సంస్కృతంలో మాట్లాడడం నేర్పిస్తాను అన్నది. ఆ విధంగా ఆమె ఒక 3 నెలల లోపలనే 2 తరగతుల వాళ్ళందరికీ నేర్పించేసింది. మిగతా అందరి తరగతుల వాళ్ళు మేము కూడా నేర్చుకుంటామన్నారు. అయితే పాఠశాల సమయానికన్నా ముందు రండి ఒక అరగంట సేపు అని చెప్పింది ఆమె. ఆ విధంగా మిగతా అన్ని స్కూల్లో ఉన్నటువంటి 400 మందిని కూడా 8 నెలల లోపల మొత్తం ఆ పాఠశాల మొత్తాన్ని సంస్కృతమయం చేసేసింది ఆ అమ్మాయి. ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి ఒక ఎడ్యుకేషన్ కమిషనర్, విద్యా శాఖ కమిషనర్ ఆమె వచ్చి ఇన్స్పెక్షన్ చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ప్రభావితుడై 8వ తరగతి నుంచి కాదు 6వ తరగతి నుంచే
గుజరాత్ మొత్తం లోపల కూడా సంస్కృతాన్ని ప్రవేశపెడదామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తథా ఏక ఉదాహరణం ఉపస్థాపితవతి ఏక శిక్షిక. सा संस्कृत भारती द्वारा शिक्षण प्राप्य एकं गुजरात प्रान्तं सर्वमपि परिवर्तनं संस्कृत क्रांति आनीतवती. तेन कारणेन किमभवत्, सोमनाथ संस्कृत विश्वविद्यालयस्य స్థాపన అనంతరకాలే అభవత్. అంటే చూడండి, ఒక శిక్షిక చేసిన ప్రయత్నం వల్ల ఒక విశ్వవిద్యాలయమే ఆ స్టేట్ లోపల సంస్కృత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ఆమె పునాదులు వేసినట్టు అయింది అన్నమాట. అంటే మనము మన జీవితంలో సంస్కృతం నేర్చుకోవడం వల్ల మనం ఎన్నో సాధించవచ్చు, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేయొచ్చు అనడానికి ఎంతోమంది ఇలాంటి యొక్క జీవితాలు ఈనాడు సంస్కృత భారతి ద్వారా శిక్షణ పొందిన వాళ్ళు ఎంతో కొన్ని సొంత సంస్కృత సంస్థలు కూడా నడుపుతున్నారు. ఎంతోమంది విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా, ప్రాచార్యులుగా, శోధ కార్యం చేసేవాళ్ళు పరిశోధకులుగా, విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా విశ్వవిద్యాలయాలలో, రీసెర్చ్ సెంటర్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫ్రెంచ్ భాషకు, జర్మనీ భాషకు, ప్రపంచంలో ఉన్న అరబీ భాషలకు, అన్ని భాషలకు కూడా మాతృకలాగా పోషిక రూపేణ అస్తి సంస్కృత భాష. సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల వేరే భాషలకు దాన్ని నష్టం చేయదన్నమాట. సంస్కృత భాష వాటిని పోషిస్తుంది, పూరకం చేస్తుంది, వాటిని పోషిస్తుంది. కాబట్టి ఈ విధంగా సంస్కృత భాష అనేటువంటిది ప్రపంచంలోని అన్ని భాషలకి ఒక పూరకంలాగా, పోషించేదానిలాగా, ఒక తల్లిలాగా, మాతృకలాగా ఉంటుంది. దానివల్ల మన యొక్క భారతీయ సంస్కృతిని పునరుజ్జీవనం చేయడానికి, భారతీయులందరినీ ఏకతాటిపై నడిపించడానికి కూడా సంస్కృత భాష ఉపయోగపడుతుంది. సంస్కృతం వచ్చినట్టయితే మీరు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా పోయి, ఎక్కడ పోయి మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది మీరు సంస్కృతంలో మాట్లాడితే. అదే మీకు ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు హిందీ రాదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏ ఉత్తర భారతదేశం పోయి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. అదే మీరు సంస్కృతంలో మాట్లాడండి, ఉత్తర భారతదేశం పోయి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విధంగా సంస్కృతం అనేటువంటిది ఒక కనెక్టివిటీని కల్పిస్తుంది మనందరికీ. భారతీయులందరి మధ్యన ఒక సంబంధ కల్పనం కర్తుం ఏషా భాష అస్మాకం సర్వాన్ యోజయతి ఏకత్ర. తదర్థం సంస్కృత భాషాయాః అభ్యాసం, అధ్యయనం, పఠనం, పాఠనం అవశ్యం కరణీయం. తదర్థమేవ అస్మాకం ధ్యేయమంత్రే అపి వయం కిం వదామః, మనం పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం అంటాం మనం. నిత్యము చదువుతాను, నిత్యము సంస్కృతాన్ని నేను పఠిస్తాను, ధ్యానిస్తాను అంటే అధ్యయనం చేస్తాను, సంస్కృతం కోసమని నా జీవితాన్ని సమర్పిస్తాను. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్ అంటే నా జీవితమే ఒక యజ్ఞం లాగా సమర్పిస్తాను అని మనం ధ్యేయ మంత్రంలో చెప్పుకుంటాము. ఈ విధంగా మనం మన ధ్యేయ మంత్రాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన భారతదేశాన్ని సమున్నత స్థానానికి, విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడానికి, పరమవైభవ స్థితికి తీసుకెళ్ళడానికి, సంస్కృత భాషా మాధ్యమంగా పనిచేయడానికి దేశంలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది తమ జీవితాలను సమర్పించి, కొందరు పూర్ణకాలికగా బ్రహ్మచారులుగా ఉంటూ పనిచేస్తున్నారు, కొంతమంది గృహస్థులుగా ఉంటూ కూడా భార్య భర్త ఇద్దరు కూడా పనిచేస్తున్నారు, కొంతమంది తమ పిల్లలు సకుటుంబం మొత్తం కూడా సంస్కృత భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు. మనం అనుకుంటాం ఏదో కాలక్షేపాన్ని మనం 4 ముక్కలు నేర్చుకుంటే ఏదో మంత్రాలు, భగవద్గీత ఏదో చదువుకోవచ్చు, ఆత్మానందం పొందవచ్చు అనుకుంటాం. కానీ దీన్నే జీవితంలో ఆద్యత అంటే ప్రథమ ప్రాధాన్యంగా ఇచ్చి దీనికోసమనే జీవిస్తున్న వాళ్ళు కొన్ని వందల మందిని, వేల మందిని సంస్కృత భారతి కార్యక్రమాలలో పాల్గొంటే మనం చూడగలుగుతాం. ఇంత జీవితాలు సమర్పించే వాళ్ళు ఉన్నారా ఈ దేశంలో సంస్కృతం కోసమని అని ఒక అపూర్వమైనటువంటిది మనం చూడగలుగుతాం. పుట్టుకతోనే పిల్లలు మాతృభాషనే సంస్కృతంగా కలిగిన వాళ్ళు సంస్కృత భారతి ద్వారా నిర్మాణమైన కుటుంబాలలో చాలా మంది మనకు కనిపిస్తారు. ఎంత అపూర్వమైన ఇది మనం చూడడం దృశ్యం అది.
సంస్కృతమే మాతృభాషగా కలిగిన పిల్లల్ని మనం చూడడం భారతదేశంలో ఒక 150 సంవత్సరాల క్రితం ఉండిన్నారు. కానీ ఈ రోజుల్లో మనం చూడగలుగుతామంటే అది కేవలం సంస్కృత భారతి కారణతః ఏవ సాధ్యం అభవత్. తదర్థం వయం సర్వే అపి సంస్కృతం పఠిత్వా ఇతః పరం వయం సర్వే అపి సంస్కృత భారతి కార్యకర్తారः రూపేణ వయం అస్మాకం కార్యం అగ్రే నేతుం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. ప్రతి ఇంటిలో కూడా సంస్కృతం ప్రవేశించే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేస్తామని, వయం సర్వే అపి తాదృశ ప్రయత్నే అంగభూతాః భూత్వా అస్మాకం కార్యం అగ్రే నయామః ఇతి అహం ఉక్త్వా ధన్యవాదాः. సర్వేభ్యः हार्दिक्यः शुभकामनाः. महोदय कृपया पत्रालय पुस्तक परिचयमपि एकवारं करोतु महोदय. ఓం. అయితే మనం ఇది సంభాషణ శిబిరాల్లో ప్రవేశించిన తర్వాత కథం వయం అస్య కార్యస్య అగ్రే నయనం ఇది అపి ఏక ఉపక్రమः అస్తి. అంటే మనం ఈ పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ముందుకు చదువుకోవాలంటే ఎలా అంటే మనకి పత్రాలయ ద్వారా సంస్కృతం అంటే పోస్టల్ కోచింగ్ అనుకుంటారు. ఆ పద్ధతి ఒకటి ఉన్నది మనకి. అంటే ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. కోవిడ్ అంటుంటారు ఈ రోజుల్లో. కోవిడ్ అనే పేరు ఒకటి ఇటు వచ్చింది, రోగం వైపు వచ్చింది. కోవిద అంటే ఏంటండి, ఈయనకు తెలియనిదంటూ ఏమీ లేదు, అట్లాంటి వ్యక్తిని కోవిద అంటారు. అంటే అన్నీ వచ్చిన వాడు అని లాస్ట్ చివరి మెట్టు అనమాట అది కోవిద అనేది. కాబట్టి కోవిదుడు అంటే ఎవరు, పండితుడు అని అర్థం అనమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడు కోవిడ్ అనే పదం ఇటు వచ్చేసింది. కాబట్టి ఇదేమో కోవిడ్, అదేమో కోవిదుడు, పండితుడు. కాబట్టి మన పండితుడిగా కావడానికి అవకాశం ఉంది. క్రమక్రమశః ఏకైకం సోపానం ఆరోహణం కృత్వా వయం అగ్రే గంతుం సదవకాశः అస్తి ఇదాनीं. తదర్థం వయం కిం కరణీయం, 300 రూప్యకాణి దత్వా పంజీకరణం కరణీయం. 300 రూపాయలు కట్టేసి మనం ఒక పుస్తకాన్ని తీసుకోవాలి. మన యొక్క పరీక్ష ఫీజు, పుస్తక ఖరీదు, శిక్షణ కూడా మనకు నిశుల్కంగానే ఇస్తారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యక్రమాలు మనం ఇంట్లో చదువుకోవచ్చు. అందులో అర్థం కాని విషయాలు ఉంటే మనకు 6 నెలలకు ఒక పరీక్ష చొప్పున మనకు 2 సంవత్సరాల్లో ఈ 4 సోపానాలు కూడా మనం ఆరోహణం చేయగలుగుతాం. అందులో శిక్షణ కూడా మనకు ఉచితంగానే ఇస్తారు. ఎక్కడైనా ఒక దగ్గర శిక్షకులు లేనప్పుడు మనము ట్యూషన్ లాగా ఎవరి దగ్గరకు వెళ్ళి చదువుకోవచ్చు, తప్పదు. కానీ చాలా వరకు సంస్కృత భారతి శిక్షకులు ఉన్న దగ్గర మాత్రం శిక్షకులు ఉచితంగా మనకు శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం శిక్షణ పొందొచ్చు. పెద్దవాళ్ళకి ఇది అంటే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. మనం 6 నెలలకు ఒకటి అట్లా ఒక 300 రూపాయలు కట్టి 6 నెలలకు ఒకసారి మనం ఈ యొక్క 4 సోపానాలు కూడా మనం ఆరోహణ చేయడానికి అవకాశం ఉంది. అలాగ చేసిన వాళ్ళు ఇప్పుడు టీవీ లోపల ప్రవచనాలు చేస్తున్నారు. ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద, వేదాంతం మీద సంస్కృత భారతి ద్వారా సంస్కృతం నేర్చుకొని ఈ 4 లెవెల్స్ లోపల కూడా శిక్షణ పొంది మీరు చూస్తుంటారు, మీరు టీవీలో కూడా చూసింటారు. అరవింద్ రావు గారు, వారు ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్. ఆయన సర్వీస్లో ఉండగానే ఎంఏ పూర్తి చేశాడు, పిహెచ్డి పూర్తి చేశాడు. రిటైర్ అయిన తర్వాత టీవీలో ఇప్పుడు మనకు ఉపనిషత్తులు, తత్వము, వేదాంతము వీటి విషయాల్లో వారు ప్రవచనాలు కూడా చూస్తున్నారు మీరు. కాబట్టి అలాంటి గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి బాలల సంగతి ఏంటి అంటే, బాలబాలికలు శిశువు తరగతి నుంచి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి బొమ్మలతో యుక్తంగా పులి బొమ్మ ఉంటుంది, వ్యాఘ్ర, సింహ, మృగ, ఈ ధేను, అంబ, ఈ విధంగా అన్ని బొమ్మలు ఉంటాయి. బొమ్మల ద్వారా నేర్చుకోవడం. దాన్ని అయనం, సారిణి, ప్రపద్య అని ఈ విధంగా కొన్ని చిన్న చిన్న ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఉన్నాయి పుస్తకాలు. అదే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే వాళ్ళకి సరళ, సుగమ, సుఖద, ఈ విధంగా 4 స్థాయిల లోపల వాళ్ళకు కూడా శిక్షణ పుస్తకాలు ఉన్నాయి. అవి కేవలం 60 రూపాయలు, 100 రూపాయల లోపే ఉంటాయి ఆ పుస్తకాల ఖరీదు. అవి తెప్పించి మనం మన పిల్లలకు కూడా మనం సంస్కృతజ్ఞుల్ని చేయొచ్చు. మనం ఈ రోజుల్లో ఇక పోటీ యుగం ఇది.
స్పర్ధా अस्ति सर्वत्र। अस्मिन् स्पर्धा युगे वयं अस्माकं బాలాన్ अपि అన్ని భాషల్లో నేర్చుకొని వాళ్ళు సంసిద్ధులుగా అన్ని పోటీలలో ముందుకెళ్ళడానికి వీలుగా ఉండాలంటే సంస్కృతం నేర్పించడానికి ప్రయత్నం చేయొచ్చు. చిన్నపిల్లలకి నోటి ఉచ్చారణ మంచిగా రావాలంటే సంస్కృతం పద్యాలు, శ్లోకాలు, తెలుగు పద్యాలు ఇవన్నీ నేర్పిస్తుంటారు మనకు చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకనంటే ఈ వచ్చిన వాళ్ళకి ముందు మన యొక్క భాషా శుద్ధి, వాక్కు పైన ఒక రకమైనటువంటి మనకు అధికృతమైనటువంటి శక్తి వస్తుంది అన్నమాట. ఏ కఠినమైన పదాన్నైనా కూడా పలకగలిగే శక్తి. చిన్నప్పుడు ఎవరైతే సంస్కృత శ్లోకాలు మంచిగా చదువుతుంటారో వాళ్ళకి అన్ని భాషలు కూడా ఉచ్చారణ మంచిగా వస్తుంది, అన్ని భాషలు నేర్చుకోగలుగుతారు. మనకు తెలుసు మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు చిన్న వయసులోనే ఆయన సంస్కృతం నేర్చుకున్న కారణంగా 16-17 భాషల్లో రాయడం, మాట్లాడడం చేసేవాడు ఆయన. అట్లా మన కుటుంబాలలో కూడా ఉంటారు. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్న కారణంగా 6 భాషలలో ఇంగ్లీష్తో సహా ఆయన కవితలు రాసేవాడు, మాట్లాడేవాడు, రాసేవాడు, అన్నీ చేయగలిగేవాడు. ఆ శక్తి ఎలా వచ్చింది వాళ్ళకంటే చిన్నప్పుడు సంస్కృతం మనం చిన్నప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడైనా పెద్దవాళ్ళమైనాక ఇప్పుడు అదృష్టం కొద్దీ మనం నేర్చుకుంటున్నాం. సంతోషం. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను నేను కూడా. కాబట్టి మనకి ఇది ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం పత్రాలయ ద్వారా పెద్దవాళ్ళం చేరాలి. మన బాలబాలికల్ని మనం సరళ సుగమ ఇలాంటి యొక్క పాఠ్యక్రమాల్లో చేర్పించాలి. వాళ్ళకి బోధన చేయడానికి కూడా అక్కడ స్థానికంగా ఉన్న మన కార్యకర్తలు ఆయా పాఠశాలలకు వచ్చి వాళ్ళు బోధిస్తారు కూడా. అలాగా మనకు పాఠశాల లోపల కూడా శిక్షణ వ్యవస్థ జరుగుతున్నది. ఈ విధంగా మన దేశం లోపల 12 భాషల లోపల పత్రాలయ సంస్కృత శిక్షణ జరుగుతున్నది అనమాట. అంటే మన మీడియా సంస్కృతాన్ని సంస్కృతంలోనే, అంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు భాషలో పుస్తకం దొరుకుతుంది, హిందీ వాళ్ళకి హిందీలో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో అనువాద పుస్తకం ఉంటుంది. రాయడం కూడా కొంతనేమో సంస్కృతంలో రాయాల్సి ఉంటుంది, కొంతనేమో మన ప్రాంతీయ భాషలో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం నేర్చుకొని సంస్కృతంలో మనం మంచి పటుత్వాన్ని మనం సాధించి సంస్కృత భాషా ప్రచార ఉద్యమంలో మనం కూడా సహభాగులం కావాలి, కార్యకర్తలం కావాలి. మనం కూడా బాధ్యతను నిర్వహించాలి, తీసుకొని భారతదేశం లోపల ఈ సంస్కృతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సర్వేభ్యః నమో నమః. జయతు సంస్కృతం, వదతు సంస్కృతం, జయతు భారతం. ధన్యవాదాः महोदय। मम कृते अपि संस्कृतपरिचयं कुत्रापि नास्ति। मम अभ्यासं मध्ये, విద్యాభ్యాసం मध्ये నాకు కూడా ఎక్కడ సంస్కృత పరిచయం స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, డిగ్రీలో కానీ ఎక్కడ లేదు. కేవలము నేర్చుకోవాలి అనే కోరికతో సంస్కృత భారతి సంస్థ ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు సంస్కృత భాష విశిష్టత, సంస్కృత భారతి సంస్థ గురించి, అలాగే సంస్కృత పత్రాలయ ద్వారా సంస్కృతం గురించి మనకు పరిచయం చేయడానికి శ్రీ ఉమేష్ త్రివేది మహోదయ ఆగతవాన్. ధన్యవాదాः महोदय। अहं धन्यवादः वदामि महोदय। इदानीं वृत्तिरूपेण पदवीनिवृत्तः अभवत्, परन्तु संस्कृतभारती राष्ट्र कार्यदर्शिरूपेण बाध्यता निर्वहनं करोति। अनन्तरं प्रति जिल्ला मध्ये कुत्र कुत्र शिबिरं चलति, अनन्तरं कुत्र कुत्र कार्यं किं भवति, ఏమేం కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇవన్నీ నిరంతరం కూడా పర్యటిస్తూ ఉంటారు. ప్రజెంట్ కోవిడ్ టైంలో కాకుండా నిరంతరం కూడా శిబిరాల్లో తిరుగుతూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు. వారు మా నల్గొండ టౌన్ సంబంధించినటువంటి నివాసి కావడం మా యొక్క అదృష్టం. ఇప్పటికీ కూడా ఏవైనా పొరపాట్లు ఉన్నా కూడా సరి చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజు మనకు సమయం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సర్వేభ్యః శాంతి మంత్రం. అహం ఇదానీం శాంతి మంత్రం వదామి. నమస్కార్ స్థితి.